వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మట్టల ఆదివారం. అసలు మట్టల ఆదివారానికి ఈ పేరు ఎలా వచ్చింది? పామ్ సండే. ఈరోజు అసలు యేసు ప్రభువారు ఏం చేశారు? యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మనుజావతారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జీవించారు. ఈ లోకంలో జీవించినప్పుడు తన చివరి 6 రోజుల్లో తన యొక్క పరిచర్యను ఉధృతం చేశారు. ఎందుకంటే తన సమయం ఆసన్నమైపోయింది. తన శిలువ మరణం పొంది ప్రపంచ మానవాళి పాపము తన మీద పడబోతున్న సమయం ఆసన్నమైంది. ఒకవైపు శిష్యులను సమయాత్తపరుస్తూ, ఒకవైపు తన మరణానికి రెడీ అవుతూ ఉన్న సందర్భంలో యేసు ప్రభువారు తన చివరి 6 దినాలలో తన పరిచర్యను ఉధృతం చేశారు. ఆ ఉధృతం చేసే క్రమంలో సండే రోజు, అంటే గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. దానికి ముందు వచ్చే సండేను మనం పామ్ సండే అంటాం. ఎందుకు ఈ సండేను పామ్ సండే అంటాం అంటే, ఎగ్జాక్ట్గా యేసు ప్రభువారు ఇదే రోజు, ఆదివారం రోజు యేసు ప్రభువారు బేతనియా, బేత్పగే అనే గ్రామాల నుంచి యేసు ప్రభువారు ఒక జయోత్సవంతో, అంటే బేత్పగేలో ఒక కట్టబడిన గాడిదను తీసుకొని ఆ గాడిద మీద ఎక్కి చాలామంది అక్కడ జనసందోహాలు పామ్ మట్టలు, అంటే ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, ఇటువంటి మట్టలన్నీ తీసుకొని యేసురాజుకు జై, రాజుల రాజుకి జై, ఓసన్నా జయము, ఓసన్నా జయం అంటూ ఈ బేతనియా, బేత్పగేల నుంచి యెరూషలేము వరకు వాళ్ళు యాత్ర సాగుతూ ఊరేగింపు చెబుతూ చాలా జనసందోహంతో యెరూషలేము వీధుల్లో వెళుతూ యెరూషలేము మందిరంలోకి వెళ్తారు. ఆ వెళ్ళిన రోజు ఎగ్జాక్ట్గా ఆదివారం. అందుకే ఈ రోజుని పామ్ సండే, మట్టల ఆదివారం, మ్రాని కొమ్మల ఆదివారంగా మనం పిలుస్తూ ఉంటాం, దాన్ని ఆచరిస్తూ ఉంటాం. అయితే ఎందుకు దీనికి పామ్ సండే అని వచ్చింది? ఎందుకు ఇది మట్టల ఆదివారం అయింది? కొబ్బరి మట్టలకు కానీ, ఈత మట్టలకు కానీ, ఖర్జూర మట్టలకు కానీ ఉన్న ప్రత్యేకత ఏందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా ఖర్జూర వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్జూర వృక్షాలు, ఈత చెట్లు, లేకపోతే వాటికి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి. పామ్ అంటే కొబ్బరి మట్టలు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, ఈత చెట్లు కావచ్చు, ఖర్జూర వృక్షాలు కావచ్చు, పామాయిల్ కావచ్చు, అలాగే తామారు కావచ్చు, ఈత చెట్లు కావచ్చు. ఇలాంటివన్నిటి జాతుల్ని పామ్ ట్రీస్ అంటాం. అంటే వీటన్నిటి ఒక పొడవుగా ఉండి పైన ఆకులుండి దాని మొదల్లో గెలలతో కూడిన పండ్లు ఉంటాయి. ఇటువంటి చెట్లని పామ్ ట్రీస్ అంటాం. అయితే ఈ మట్టలే, ఈ ఆకుల్ని ఎందుకు యేసు ప్రభు వారికి జయోత్సవం చేశారంటే, ఒక రాజు గాని జయోత్సవంతో, ఒక రాజు ఒక రాజ్యాన్ని జయించి తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవటానికి, ఆయనకి జయాన్ని తెలియజేయటానికి ఈ కొబ్బరి మట్టలను, అలాగే ఈ ఖర్జూర మట్టలను తెంచి దాని జయోత్సవంతో రాజును వెల్కమ్ చేస్తారు. ఆ ఊరేగింపుగా తమ రాజ్యంలోకి తీసుకొస్తారు. ఈ పామ్ ట్రీస్ యొక్క మట్టలు ఏంటంటే విజయోత్సవానికి, జయానికి సూచనగా ఉంటాయి. యేసు ప్రభువారు విజయోత్సవంతో యెరూషలేముకు వెళ్తున్నారు. అందుకని వారందరూ ఈ పామ్ మట్టలు, ఖర్జూర మట్టలు, ఈత మట్టలు పట్టుకొని వాళ్ళందరూ ఓసన్నా జయము, ఓసన్నా జయం అనుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రాజుగా వచ్చారు. ఈ లోకాన్ని పరిపాలించడానికి, అతని ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి, పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన రాజు. అందుకే ఆయనకి వెల్కమ్ చేస్తూ యెరూషలేములోకి అతన్ని ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని తీసుకువెళ్తున్నారు. అయితే కొబ్బరి మట్టలు, అంటే ఈ కొబ్బరి మట్టలు కానీ, ఈ ఖర్జూర మట్టలు కానీ ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇది అందానికి, బ్యూటీకి సూచనగా ఉంటుంది. తామారు అని వీటిని కూడా పిలిచారు. ఖర్జూర వృక్షాలు, వీటిని కూడా తామారు వృక్షము అంటారు. తామారు అనగా బ్యూటీ, తామారు వృక్షాలు అంటారు. తామారు అనగా బ్యూటీ. తామారు ఎందుకు ఈ పేరు పడ్డదంటే, కొబ్బరి చెట్లు కానీ, ఈ ఖర్జూర వృక్షాలు కానీ, ఈత చెట్లను కానీ, ఇటువంటి చెట్లను చూసినప్పుడు చాలా అందంగా ఉంటాయి. చక్కగా పొడవుగా పెరుగుతాయి. ఆ పైన చక్కటి ఆకులు అలుముకుంటాయి. దాని కింద చక్కటి పండ్లు ఉంటాయి. దాన్ని చూసినప్పుడు
చాలా అందంగా కనబడుతుంది. ఇంకా ఆ తోట, కొబ్బరి తోట కానీ ఖర్జూర తోట కానీ చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ ఖర్జూర వృక్షము యేసు ప్రభు వారికి పోల్చబడింది. ఎందుకంటే యేసు ప్రభు వారు 10,000లో అతి సుందరుడు, ధవలవర్ణుడు, అతి కాంక్షణీయుడు, రత్నవర్ణుడు. ఆయన సుందరమైన మోము ప్రతి ఒక్కరిని ఆకర్షించేది, ఆకట్టుకునేది. ఖర్జూర వృక్షము ఎలా అయితే ఆకట్టుకుంటుందో యేసు ప్రభువారు కూడా ఆకట్టుకునేవాడు. అందగాడు, అందంతో కూడింది. ఆయన బ్యూటీనెస్ వల్ల అందరూ అతన్ని దగ్గరకు వచ్చేవారు, ఆయన కూడా ఆకర్షించేవాడు. కానీ ఖర్జూర వృక్షము 10,000లో అతి సుందరుడు, 10,000లో ఒక్కరు కాబట్టి యేసు ప్రభు వారికి ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని అతనికి జయోత్సవం చేశారు. అంత మాత్రమే కాదు, ఖర్జూర వృక్షము నిటారుగా పెరుగుతుంది, స్ట్రైట్గా పెరుగుతుంది, వంకర టింకర ఉండదు. మిగతా చెట్లన్నీ చాలా 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 చెట్లు వంకర టింకరగా ఉంటాయి. ఇక్కడ పెరిగితే ఈ కొమ్మ ఇంకొకడు ఉంటుంది, ఇంకొక కొమ్మ ఇంకొకడు ఉంటుంది. మన ఇంట్లో చెట్టు పెరిగితే దాని కొమ్మ మరొక పక్కింట్లలో పెరిగిన చెట్లు కూడా ఉంటాయి, అలా ఉంటాయి. కానీ ఖర్జూర వృక్షం కానీ ఈత వృక్షం కానీ కొబ్బరి వృక్షం కానీ స్ట్రైట్గా చక్కగా పెరుగుతూ ఉంటుంది. అది నిటారుగా పెరుగుతుంది. వంకర అనేది పాపానికి సూచన. వంకర త్రోవలు అనేవి అపవాదికి లేదా పాపానికి సూచన. స్ట్రైట్గా పెరిగిందంటే అది దేవునికి సూచన. తిన్నని మార్గం, తిన్న తామారు అంటే తిన్నని మార్గంకు పెరుగుతూ ఉంటుంది. స్ట్రైట్ పెరుగుతుంటుంది. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఒక తిన్ననైన వ్యక్తిగా వచ్చి ఏ పాపము లేకుండా చక్కటి రూపంతో ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఒక ఖర్జూర వృక్షం ఎలా అయితే తిన్నగా పెరుగుతాడో యేసు ప్రభువారు కూడా అదే తిన్నగా పెరిగి వంకర టింకరలు కాకుండా చక్కగా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటూ ఒక చక్కటి మాటలను, స్ట్రైట్ మాటలను, ముక్కుసూటి మాటలను ఆయన చెప్పారు. మొహమాటం లేకుండా ఆయన ప్రవర్తించారు. అందుకే ఖర్జూర వృక్షానికి యేసు ప్రభువుని పోల్చారు. ఖర్జూర వృక్షానికి మనం కూడా పోల్చబడ్డాం, సంఘం పోల్చబడింది. రేపొద్దున ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. రేపొద్దున పరలోకంలో కూడా ఈ ఖర్జూర వృక్షాలు జయోత్సవంతో జయించిన వారికి సూచనగా అక్కడ ఈ ఖర్జూర వృక్షాలు కూడా ఉంటాయి. అందుకే ఖర్జూర వృక్షాలను మట్టల ఆదివారం రోజు జయోత్సవాలతోటి యేసు ప్రభు వారిని యెరూషలేములోకి, రాజనగరంలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఆ ఖర్జూర వృక్షము వలె, ఆ ఖర్జూర చెట్టు వలె మనందరం ఉండాలి. అది తీయదనాన్ని ఇస్తుంది. దాని పండ్లు చాలా తీయగా ఉంటాయి, ఆకలి తీరుస్తుంది, దాహం తీరుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ ఖర్జూర వృక్షము మనందరికి తీయదనాన్ని ఇస్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలోకి మనలోని చేదంతటిని తీసేసి తీయదనాన్ని ఇవ్వడానికి వచ్చాడు. చక్కటి ఆహారంగా, జీవాహారంగా ఉండటానికి యేసు ప్రభువారు వచ్చారు. ఆయన మనకు అందవిహీనంగా, ఈ లోకంలో పాపంలో చీకట్లో బతుకుతూ అందవిహీనంగా బతుకుతున్న మనకు ఒక రూపాన్ని, ఒక గ్లోరిఫై లైఫ్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. చక్కటి జీవితాన్ని, వంకర త్రోవలకు మలుగుతున్న మనల్ని చక్కటి స్ట్రైట్ తిన్ననైన యేసు ప్రభువారి మార్గాన్ని, గురి కలిగిన మార్గాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు వచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ ఖర్జూర వృక్షాలను జయోత్సవాలకు సూచనగా వాడతారు. యేసు ప్రభువారు జయించిన వ్యక్తిగా ఈ లోకంలో నిలవబడ్డాడు. మనము కూడా లోకాన్ని, పాపాన్ని, అలాగే శరీర క్రియలను జయించిన వ్యక్తులముగా, సంఘముగా మనం కొబ్బరి మట్టలు, ఈత మట్టలు, అలాగే ఖర్జూర మట్టలు పట్టుకొని జయోత్సవాలతో ఉన్నాం. రేపొద్దున పరలోకంలో కూడా ఇదే ఉత్సవం కంటిన్యూ అవుతుంటుంది. అందుకే పామ్ సండే రోజు, మట్లాదివారం రోజు వారందరూ ఖర్జూర వృక్షాలను పట్టుకొని జయము జయము ఓసన్నా జయం అనుకుంటూ కేకలు వేస్తూ, స్లోగన్స్ ఇస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈరోజు నీ స్లోగన్ ఏంటి? నీ కేకలేంటి? నీ అరుపులేంటి? ఓసన్నా జయం అంటున్నావా? ఒకవేళ అంటే అది నీకు జయం ఇస్తుంది. ఆయన జయం పొందింది ఆయన ఏదో గొప్పవాడు కావటానికి కాదు, ఆయన జయాన్ని నీకు అందించడానికి, నిన్ను విజయ పదంలో నడిపించడానికి, నిన్ను విజయోత్సవములతో ఊరేగింపడానికి, ఆ ఊరేగింపు పరలోకం వరకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్టి ఊరేగింపులో నువ్వు, నేను, మనందరము ఉందాం గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.